కూడా ఒకసారి క్రోడీకరించి వాటినన్నిటిని ఎంతెంత ఉంటుంది ఏంటి అనేది ఆలోచిస్తూ మానవుడి యొక్క విలువ కడతానికి ప్రయత్నం చేశాడు. మానవుడిలో ఉన్నటువంటి పొటాషియం అంతా తీయగలిగితే ఒక బుల్లెట్ తయారు చేయొచ్చంట. బుల్లెట్ అంటే తుపాకీలో పెడతారే, మానవుల్లో ఉన్న పొటాషియం అంతా తీయగలిగితే ఒక బుల్లెట్ తయారు చేయొచ్చంట. మానవుల్లో ఉన్నటువంటి ఇనువంతా తీయగలిగితే ఒక 2 అంగుళాల మేకు తయారు చేయొచ్చంట. మానవుల్లో ఉన్నటువంటి సల్ఫర్ గనక తీయగలిగితే గనక విరోచనాలు తగ్గే 4 బిళ్ళలు తయారు చేయొచ్చంట. మానవుల్లో ఉన్నటువంటి లైమ్ అంతా గనక బయటికి తీయగలిగితే ఒక చిన్న కోళ్ల గూడికి మనం సున్నం వేసుకోవచ్చంట. మానవుల్లో ఉన్నటువంటి మెగ్నీషియం గనక తీయగలిగితే కడుపు నొప్పి తగ్గే 2 టాబ్లెట్లు తయారు చేయొచ్చంట. మానవుల్లో ఉన్న ఫాస్ఫరస్ అంతా తీయగలిగితే 2000 అగ్గి పుల్లలు తయారు చేయొచ్చంట. మానవుడు సహజబద్ధంగా ఉండే మానవుడి గురించి మాట్లాడుతున్నాను, కొవ్వు పట్టినోడు కాదు. మామూలు సహజబద్ధమైనటువంటి మానవుల్లో ఉన్న కొవ్వు గనక బయటికి తీయగలిగితే 7 స్నానం చేసే సబ్బులు తయారు చేయొచ్చంట. దట్స్ వాట్ హీ థాట్ కెమిస్ట్రీ ఈస్. 1962లో ఉన్నటువంటి విలువలన్నిటిని ఆయన క్రోడీకరించి ఈ అన్నిటికి విలువలు కట్టి మానవుడి విలువ ఎంత అంటే ₹6.14 అన్నాడు. ₹6.14 1962లో. ఓకే, మేబీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ₹61.40 వేసుకోవచ్చేమో, అంతకంటే ఎక్కువ లేదు. నా దాట్స్ వాట్ హీ థాట్ మ్యాన్ ఈజ్. ఇప్పుడు మానవుడు ఒక రసాయనిక పదార్థపు చర్యల యొక్క సమూహము మాత్రమేనా? మరి లేక ప్లాటో చెప్పినట్లు కేవలం మానవుడు మరొక జంతువు మాత్రమేనా? ఈ ఇద్దరు గురించి నేను ఎందుకు వ్యక్తీకరించానంటే, ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నానంటే, దే వర్ ట్రైయింగ్ కాల్డ్ వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను. చార్ల్స్ మారో చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, నీవు ఒక కెమికల్ రియాక్షన్ బట్టి వచ్చావు అంతే అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్లాటో ఏమని చెప్పడానికి ప్రయత్నం చేశాడంటే, నువ్వు ఒక జంతువు నుంచి మాత్రమే వచ్చావు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే కేవలము మనము రసాయనిక చర్యలు మాత్రమేనా? కేవలము మనము ఒక జంతువు మాత్రమేనా? ఒకవేళ మనం జంతువు అయినా రసాయనిక చర్య అయినా ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మనకి కోర్టులు ఎందుకున్నాయి? కోర్టులు, లీగల్ కోర్ట్స్ ఎందుకున్నాయి? రసాయనిక చర్య జరిగినప్పుడు ఓకే, నాకు రసాయనిక చర్య జరిగింది, ఆయన గోపు మీద కొట్టాను, నన్ను ఎందుకు పట్టుకోవాలి పోలీసులు? అంతే కదా, నన్ను ఎందుకు పోలీసులు పట్టుకోవాలి? వై షుడ్ ద కోర్ట్ కమ్ ఇన్ టు యాక్షన్? నాకు ఆకలి దానికి తిన్నాను, నేను ఎందుకు పట్టుకోవాలి పోలీసులు? అడవిలో కోర్టులు ఉంటాయా? ఉండవే. ఎందుకంటే జంతు శాస్త్రం అది, ఆకలిస్తే తింటది కనబడిందని. పులి ఎందుకు మేకం తిన్నావు అని ఎక్కడైనా కోర్టులో ఉంటుందా? ఉండదు. దెర్ ఇస్ నో కోర్ట్ లైక్ దట్. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎన్ యానిమల్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ కెమికల్ రియాక్షన్, దెన్ వాట్ ఆమ్ ఐ? నేను ఎవరిని? అయితే ఈ సమయంలో 3 ఉదాహరణలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒకటి నేను లైఫ్ లో నేను గమనించింది, ఒకటి ఒక ఫిక్షన్ స్టోరీ నుంచి తీసుకొచ్చింది, ఇంకొకటి ఒక ప్రముఖ ఫిలాసఫర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ 3 బట్టి మీరు ఆలోచించండి వాట్ మ్యాన్ ఈజ్ అనేది. మొట్టమొదట ఫిక్షన్, ఒక కథ, ఒక ఊహ మాత్రమే. దాంట్లోంచి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అది నా ఊహ కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రచయిత యొక్క ఊహ. విలియం షేక్స్పియర్ గత సహస్రాబ్దిలో ద మెన్ ఆఫ్ ది మిలీనియంలో 5 వ్యక్తుల్ని ఎన్నుకున్నారు. అందులో విలియం షేక్స్పియర్ ఒక వ్యక్తి. ఆయన రాసినటువంటి కథల్లో, ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మ్యాక్బెత్ అనేటువంటి పుస్తకం చాలా ప్రఖ్యాతి గడించింది. ఎంఏ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సెకండ్ ఇయర్ లో ఖచ్చితంగా విలియం షేక్స్పియర్ యొక్క బుక్స్ మీద క్రిటికింగ్ చదువుతారు. దాంట్లో మ్యాక్బెత్ గురించి చదువుతూ ఉంటారు. ఆ మ్యాక్బెత్ స్టోరీలో ఒక ప్రముఖ సన్నివేశం ఏంటంటే, మ్యాక్బెత్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయనకు ఒక భార్య ఉన్నది. మ్యాక్బెత్ భార్యకు ఒక కోరిక కలుగుద్ది. ఏమనంటే, మ్యాక్బెత్ ఆ ఇంగ్లాండ్ దేశానికి రాజు అవ్వాలని. ఇంగ్లాండ్ దేశానికి అప్పటికే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుని సీన్ నుంచి తప్పిస్తే గానీ ఈయన రాజు అవ్వలేడు. అందుకనే మ్యాక్బెత్ భార్య ఒక కత్తి తీసుకొని ఇంగ్లాండ్ రాజు దగ్గరికి వెళ్ళి రాజుని కత్తితో పొడిచి చంపేస్తాడు మ్యాక్బెత్. ఆ కత్తిని తన భార్యకి ఇస్తాడు. భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఆ కత్తిని కడిగి ఆమె పడుకొని నిద్రపోద్ది. ఒక అరగంట తర్వాత ఆమె కల కంతది. ఆ యొక్క కలలో ఆమె గెవ్వుమని కేకవేసి ఆమె నిద్రలోనే లేచి ఆ గదిలో ఉన్నటువంటి ఒక వాల్ షెల్ఫ్ లో తెరిచి దాంట్లో ఒక పెద్ద సెంటు సీసా ఉంటే ఆ సెంటు సీసాను తీసుకొని గోడకేసి కొట్టి దాని మూతను పగలగొట్టి ఆ సెంట్ అంతా కూడా చెయ్యి మీద పోసుకొని ఆ చేతి ఆతకొని ఆత చెయ్యి వాసన చూసి ఈ విధంగా అరుస్తుంది. ఏమన్నది తెలుసా? అరేబియాలో ఉన్న సెంట్ అంతా కూడా నా చేతి మీద పోస్తే రక్తపు వాసన పోతదా అని. అరేబియాలో ఉన్న సెంట్ అంతా కూడా నా చేతి మీద పోస్తే రక్తపు వాసన పోతదా అని ఆమె అరుస్తూ ఉంటది. అక్కడ విలియం షేక్స్పియర్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆమె చేతుకున్న రక్తపు మరకను తుడిచివేసుకోగలిగింది, చేతుకున్నటువంటి రక్తపు వాసన తుడిచివేసుకోగలిగింది, తీసివేసుకోగలిగింది, కానీ మనసులో పడ్డ మచ్చను మాత్రం తుడిచివేయలేకపోయింది. దాన్ని మీరేమంటారు ఆలోచించుకోండి. రెండవ సన్నివేశం, నేను ఇదే విధంగా ఒకసారి నల్గొండలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే కమ్యూనిజమా, మార్క్సిజమా, క్రైస్తవత్వమా అనేటువంటి అంశం మీద నేను మాట్లాడుతున్నా. చాలా మంది సిపిఐఎం వాళ్ళు నాయకులు ఆ దినాన్న ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. సిపిఐఎం సెక్రటరీ నల్గొండ డిస్ట్రిక్ట్ కి ఆ యొక్క మీటింగ్ లో ఉన్నారు.
అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఆయన వాదిస్తూ ఉన్నారు. మాటలు చాలాసేపు విన్న తర్వాత, సార్ నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను, ఆ 3 ప్రశ్నలు నాకు జవాబు చెప్పండి, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటికే 6 గంటల సేపు మీరు మాట్లాడారు, దానికి నాకేం అర్థం కావట్లేదు, జస్ట్ గివ్ మీ అ ఛాన్స్ అన్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, సార్ మీరు కమ్యూనిజం అంతా కూడా ఒకే ఒక ప్రిన్సిపల్, ఒకే ఒక సూత్రం మీద స్థిరపరిచి ఉన్నారు. ఏంటి అని అంటే, మనిషికి జంతువుకి తారతమ్యం లేదు అనే మాట మీద, మనిషికి జంతువుకి తారతమ్యం లేదు అనేటువంటి మాట మీద ఈ యొక్క కమ్యూనిస్ట్ వాదం అంతా కూడా ఏర్పడి ఉన్నది. ద మూమెంట్ యు సే మ్యాన్ ఇస్ డిఫరెంట్, కమ్యూనిజం విల్ బి ఫాలోయింగ్ బ్యాక్. మానవుడు జంతువుల నుంచి వేరు అని ఎప్పుడైతే రుజువు చేస్తామో అప్పుడు సో అని చెప్పలేదు. సో సీ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. సార్ మీకు అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా అన్న అంటే చాలా కోపంగా ఆయన చూసి ఉన్నారు అని అన్నాడు. ఆయన అడిగినటువంటి రెండో ప్రశ్న ఏంటంటే, సార్ అమ్మ అక్క చెల్లెలకి బయట ఉన్న అమ్మాయిలకి తేడా తెలుసా మీకు అని అన్నా. అంటే తెలుసు అని అన్నాడు. సార్ మూడో ప్రశ్న, కోపం తెచ్చుకోవద్దు, సత్యం బయటకు రావడానికి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కోపం తెచ్చుకోవద్దు, ఇట్స్ నాట్ పర్సనల్, ఇట్స్ ఓన్లీ టు బ్రింగ్ ద ట్రూత్ అవుట్. ఎప్పుడైనా బయట అమ్మాయిల్ని ఎప్పుడైనా తాకడానికి ప్రయత్నం చేశారా అని అన్నా. చేశాను అని అన్నాడు. ఎప్పుడైనా అదే ఆలోచనతో అదే చూపులతో మీ చెల్లిని గాని అక్కను గాని అమ్మను గాని తాకటానికి ప్రయత్నం చేశారంటే వాడికి చాలా కోపం వచ్చింది అని అన్నాడు. నాకు తెలుసు నువ్వు అలా లెగుస్తావని. సార్ అదే మీకు కుక్కకే ఉన్న తేడా సార్ అన్న. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద డాగ్ అవుట్ సైడ్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ డాగ్ అవుట్ సైడ్. నీకు బయట ఉన్న జంతువుకి ఉన్న తేడా అదే. తోబుట్టువు అనేటువంటి కనీసపు తేడా ఉన్నది. అది కూడా మర్చిపోతే నిన్నేమంటారు తెలుసా? పశువు అంటారు. ఈ విధంగా నాకు ఆ జంతువుకి తారతమ్యాన్ని చూపించేటువంటి ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? దట్స్ కాల్డ్ కాన్షియన్స్. దాన్ని మనస్సాక్షి అంటారు. మనస్సులో ఉండే సాక్షిని మనస్సాక్షి అంటారు. మనలో ఉండే సాక్షిని మనస్సాక్షి అంటారు. ఇది నా ప్రాణం అని ఎట్లా చూపించలేవో ఇది నా మనస్సాక్షి చూపించలేడు. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చే నా మనస్సాక్షిని చూపించంటే నీ ప్రాణం చూపి నేను చూపిస్తానంట. నీ ప్రాణం చూపి నేను చూపిస్తా. యూ కెనాట్ షో లైఫ్ నార్ యూ కెనాట్ షో యువర్ కాన్షియన్స్, బట్ దే ఆర్ దేర్. అవి ఉన్నాయి, దే ఆర్ దేర్. ద కాన్షియన్స్, ద ఇన్సైడ్ విట్నెస్. మూడో వ్యక్తి, ఈయన కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, ఇమాన్యుయల్ కాంట్, హెగెల్. వీళ్ళిద్దరూ కూడా మన కార్ల్ మార్క్స్ ని ప్రభావితం చేసేవాళ్ళు. కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాయటానికి కానీ కమ్యూనిస్ట్ వాదాన్ని ప్రచురిస్తానికి కానీ ప్రముఖ వ్యక్తులు వీళ్ళిద్దరు, హెగెల్ అండ్ ఇమాన్యుయల్ కాంట్. ఇమాన్యుయల్ కాంట్ జర్మనీకి చెందినటువంటి ప్రముఖ ఫిలాసఫర్. మీరు ఎవరైనా ఫిలాసఫీ చదువుతుంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ కాంట్ ని చదువుతూ ఉంటారు. ఇమాన్యుయల్ కాంట్ ఒకసారి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక అమ్మాయిని నలుగురు దారుణంగా కొడుతూ ఉన్నారంట. వెళ్ళి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈయన కూడా తిట్టి పంపించేశారంట. ఇంటికి వచ్చేసి సాయంత్రం 7 అయిన తర్వాత బయట మంచం వేసుకొని పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఆయన ఈ మాట అన్నాడంట, అయ్యా నాకు 2 ప్రశ్నలకు జవాబు ఇప్పుడు దాకా దొరకలేదు అన్నాడంట. అవేంటి తెలుసా? వై ద స్టార్స్ డు నాట్ ఫాల్ డౌన్ అండ్ వై ద ఇన్సైడ్ మ్యాన్ విల్ నాట్ కీప్ క్వైట్. ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు రాలి పడవు, మనసులో ఉన్నటువంటి గందరగోళం ఎందుకు ఆగిపోదు? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎందుకు రాలిపడవు, మనసులో ఉన్న గందరగోళం ఎందుకు ఆగిపోదు? ఆయన అడుగుతున్నటువంటి 2 ప్రశ్నలు, ఒకటి కాస్మోస్ గురించి, రెండోది కాన్షియన్స్ గురించి. ఒకటి కాస్మోస్ గురించి, రెండోది కాన్షియన్స్ గురించి. ఈ రెండాటిని కంట్రోల్ చేసేది ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ రెండాటిని కంట్రోల్ చేసేది ఏంటి? మై ఫ్రెండ్, ఈ 3 ఉదాహరణల ద్వారా నేను మ్యాన్ ద కెపాసిటీ కాల్డ్ ద మోరల్ కెపాసిటీ. మానవుడికి నైతిక విలువలను చూపించేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది, దాన్ని మనస్సాక్షి అంటారు. ఆ మనస్సాక్షి ఉన్నది కాబట్టి, నైతిక విలువ మనకున్నది కాబట్టి, ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి తారతమ్యం మనకున్నది. గతం గురించి ఆలోచించేటువంటి పరిస్థితి మనకున్నది, భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉన్నది. యానిమల్స్ భవిష్యత్తు గురించి ఆలోచించవు, యానిమల్స్ గతం గురించి ఆలోచించవు. బట్ యూ అండ్ మీ, వి థింక్ అబౌట్ అవర్ పాస్ట్ అండ్ వి థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్, అండ్ దట్స్ వాట్ డిసైడ్స్ అవర్ ప్రెజెంట్. నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క గతం మీద నీ యొక్క ప్రస్తుతం ఆధారపడింది. నీ గతం గుర్తొచ్చినప్పుడు ప్రస్తుతం ఆనందంగా ఉంటుందా? నీ భవిష్యత్తు గుర్తొచ్చినప్పుడు ప్రస్తుతం ఆనందంగా ఉంటుందా? ఉండదు. ఆ 2 సెట్ అయితే ప్రస్తుతం సెట్ అవుద్ది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఐ లైక్ దట్, బట్ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. దానికి నీ దగ్గర జవాబు ఉన్నదా? హైందవ సిద్ధాంతంలోకి వెళ్దాం. ఈ యొక్క ప్రక్రియలో అశాంతి కలగడానికి కారణం ఏంటి అని అంటే, ఈ విధమైనటువంటి శ్లోకం ఉన్నది. నానా చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామ భోగేశ పతంతి నరకే అశుచౌ. ఐ లైక్ దిస్ వెరీ మచ్. నానా కోరికలను బట్టి, భోగాలను బట్టి నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించాను. దీన్ని బట్టి నేనేమవుతున్నాను తెలుసా? నరకములోకి వెళ్ళి పడుతున్నాను. దిస్ ఇస్ వాట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు సే. ఒక్కడు కాదు చెప్పేది,
ఎవ్రీ మ్యాన్ ఈస్ సేయింగ్. ప్రతి వ్యక్తి మాట చెప్తున్నాడు, నా కోరికల చేత, నాకున్నటువంటి భోగముల చేత నేను కొన్ని కార్యాలు చేస్తున్నాను, ఆ కార్యాల చేత నేను నరకములోకి వెళ్ళి పడుతున్నాను. నరకము అని ఇక్కడ మాట ఉపయోగించినప్పుడు అదేదో భవిష్యత్తులో ఉండేది కాదు, రైట్ నౌ ఇన్ దిస్ వరల్డ్. When everything outside is joy, ప్రతిదీ మన చుట్టూ ఆనందం ఉన్నప్పుడు నీకు ఆ ఆనందాన్ని అనుభవించే అనుభూతి లేనప్పుడు ఏం చేయాలి? షుగర్ వ్యాధి కలిగిన వాడికి కేజీ స్వీట్ తీసుకొచ్చినట్టు ఉంటుంది. అది పరిస్థితి. Now that's what our world is. That's what we feel many times. అయ్యో నా పరిస్థితి ఏంటి? Now my friends, here comes the beautiful thing. నాకు మనస్సాక్షి ఉన్నది, అది జంతువులకి లేదు. నాకున్నది మనస్సాక్షి, నా జంతువులకి లేదు. కాబట్టి ఈ మనస్సాక్షి ఎక్కడి నుంచి వచ్చింది? That's the question we have. ఖచ్చితంగా నేను జంతువు నుంచి రాలేదు. ఎందుకంటే నేనున్నటువంటి వన్ ఆఫ్ సింపుల్ ప్రిన్సిపల్, ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. వెల్, నాలో ఉన్న ఎనర్జీ నా యొక్క రిసోర్స్ మెటీరియల్లో ఉండాలి, రా మెటీరియల్లో ఉండాలి. అక్కడ లేకుండా ఇక్కడికి రావడానికి వీల్లేదు. వెరీ సింపుల్. కోతిలో ఉంటే నాకు రావాలి, కోతిలో లేకపోతే నాకు రావడానికి వీల్లేదు. వెరీ సింపుల్. అది లేదు అక్కడ. నాకున్నది వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్. నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఐ వాంట్ టు గివ్ మై ఎగ్జాంపుల్ అండ్ దెన్ విల్ గో ఇంటు ద మెయిన్ కాన్సెప్ట్. సెప్టెంబర్ 1 1996 సంవత్సరం. దట్స్ ఎ బ్యూటిఫుల్ డే ఫర్ మీ. నా జీవితంలో మరుపురాని దినం. దట్ వాస్ ద డే ఐ బికమ్ ఎ డాడీ. తండ్రినయ్యాను. ఆ దినాన సాయంత్రం 5 గంటలైంది. నేను అప్పుడు చీరాల్లో ఉంటున్నాను. నా వైఫ్ డెలివరీ కోసం అని భీమవరం వెళ్ళింది. నేను ఒక్కడనే కూర్చొని ఐ వాజ్ జస్ట్ డూయింగ్ సమ్ స్టడీ. వెల్, ఇఫ్ యూ వాంట్ టు బి వెరీ పర్టికులర్, ఏం స్టడీ చేస్తున్నారని, ఐ లైక్ బైబిల్ వెరీ మచ్. సో నేను బైబిల్ని ఆ దినాన్న స్టడీ చేస్తూ ఉన్నాను. స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చిందంటే, సార్ మీకు పాప పుట్టింది అని మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయిపోయిన తర్వాత కొద్దిసేపు నాకు ఆలోచించాను. నాకు పాప పుట్టింది, ఆ పాపకి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు వచ్చిన ప్రశ్న. నాకు పాప పుట్టింది, నాకు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందని ఐ వాజ్ థింకింగ్. ఎక్కడి నుంచి వచ్చిన ఉంటుంది ఆ ప్రాణం? వేర్ ఫ్రమ్ షీ గాట్ దట్ లైఫ్? ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆ ప్రశ్నతో తబ్బిబ్బవుతూ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబ్రియాలజీ అంటే ఈ యొక్క పిండములో ఎదిగేటువంటి బాబు దశలను, పిల్లల దశలను స్టడీ చేసేటువంటి సబ్జెక్ట్ను ఎంబ్రియాలజీ అంటారు. అది టీచ్ చేసినటువంటి డాక్టర్ ఎలిజబెత్ అనేటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. నాకు ఒక పాప పుట్టింది, ఆ పాపకు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఐ హ్యావ్ 3 ఆన్సర్స్. నెంబర్ 1 నా దగ్గర నుంచి వచ్చింది, నెంబర్ 2 నా భార్య దగ్గర నుంచి వచ్చింది, నెంబర్ 3 నా దగ్గర నుంచి సగం, నా భార్య దగ్గర నుంచి సగం. దట్స్ ద అదర్ పాసిబిలిటీ. ఆమె 2 నిమిషాలు ఆలోచించి థర్డ్ అయితే కాదయ్యా అని అన్నది. థర్డ్ అయితే కాదు అని అన్నది. ఏ అంటే సగం లైఫ్ అంటే, హాఫ్ లైఫ్ అంటే చావడమే. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ హాఫ్ లైఫ్. సగ జీవితము అనేది ఎక్కడ లేదు. కాబట్టి నీ నుంచి సగం, నీ భార్య నుంచి సాధ్యం అనేది అసాధ్యం. ఇక 2 ఆప్షన్స్, నీ దగ్గర నుంచా, నీ భార్య దగ్గర నుంచా. ఆమె ఇచ్చిన మాట జవాబు జాగ్రత్తగా వినండి. షీ టీచెస్ ఎంబ్రియాలజీ అండ్ షీ ఇస్ ద వన్ హూ స్టడీస్ అబౌట్ లైఫ్. ఆవిడేమన్నా తెలుసా? యాజ్ డాక్టర్స్ వీఆర్ ఎట్ టు డిఫైన్ లైఫ్. హౌ కెన్ వి సే వేర్ డిడ్ వి గెట్ ద లైఫ్ ఫ్రమ్? యాజ్ డాక్టర్స్ వీఆర్ ఎట్ టు డిఫైన్ లైఫ్. కెన్ వి సే వేర్ ఫ్రమ్ వి గాట్ అవర్ లైఫ్? డాక్టర్లుగా ప్రాణము అంటే ఏంటో నిర్వచనమే మాకు తెలియదు. ప్రాణము అంటే ఏంటో నిర్వచనమే మాకు తెలియదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏం చెప్పగలం అని అన్నది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏం చెప్పగలం? బట్ వెన్ ఐ లుక్డ్ ఇంటు ద బైబిల్, నేను దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఐ గాట్ దట్ బ్యూటిఫుల్ ఆన్సర్. డేవిడ్ అనేటువంటి ఆయన, దావీదు అనేటువంటి ఆయన, ఈ లేటర్ బికేమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యాడు 1980 BC, 2982 సంవత్సరాల క్రితం. ఆయన ఏమని రాస్తాడు తెలుసా? నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను రూపించావు అని అన్నాడు. నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను రూపించావు అని అన్నాడు. అంతేకాకుండా నేను పిండముగా ఉన్నప్పుడు ఆ పిండం అనే పుస్తకములో నా జీవితాన్ని రాసి పెట్టావు అని అన్నాడు. 2982 years ago he wrote this psalm and 3 months back it was proved. 3 నెలల క్రితమే అది ప్రూవ్ చేయబడింది. ఏంటి తెలుసా? మానవుడు జైగోట్ దశలో ఉన్నప్పుడు ఒక చిన్న అణువుగా ఉన్నప్పుడు, ఎంత చిన్న అణువో తెలుసా? ఒక స్పూన్ లో గనక అణువులన్నిటిని కనబడేటట్లు పడితే అవి 5 బిలియన్లు అవుతాయి అంట. 5 బిలియన్. అంత చిన్న అణువులో DNA కోడింగ్ అని ఉంటుంది. ఆ DNA కోడింగ్ ని డీకోడ్ చేయగలిగితే గనక మనకు లైఫ్ గురించి రాయబడుతుంది. మనకు 3 ఆల్ఫాబెట్స్ లో రాయబడుతుంది. 3 ట్రిలియన్, ఒకటి తర్వాత 12 సున్నాలు పెట్టండి. దాట్స్ వాట్ 1 trillion ఈజ్. ఆ పదాలలో మన జీవితం రాయబడుతుంది. ఎంత ఎత్తు ఎదుగుతావు, ఎంత లావు అవుతావు, నీకొచ్చే జబ్బేంటి, నీ తల ఎంట్రుకల కలర్ ఏంటి, నీ కను రెప్పల కలర్ ఏంటి, నీ యొక్క శ్వాస ఏ విధంగా ఉంటది, నీ యొక్క గొంతుకు ఏ విధంగా ఉంటది, నీ ముక్కు ఎంత పొడుగు ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ రిటన్ ఇన్ దట్ one small zygote. But the Bible has said it 3000 years ago. What do you call it? God made us. దేవుడు మనం సృష్టించాడు. God made us. దేవుడు మనం సృష్టించాడు. Now if God has made us, దేవుడు మనం సృష్టించినట్లయితే the conscience is made by God. దేవుడు ఈ మనస్సాక్షిని మనలో పెట్టాడు. ఎందుకు తెలుసా? మనలో ఒక సాక్షిగా ఉండాలని. ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఈ మనస్సాక్షిని బట్టి నేను తప్పు చేశాను అనేటువంటి నేరారోపణ నా మీద కలుగుతూ ఉంటుంది.
ఆ నేరాపణ రూపణ బట్టి నేను కుమిలిపోతూ ఉంటాను. వెల్, ఈ మనస్సాక్షి లేకపోతే నాకు బాధే లేదు, ఈ మనస్సాక్షి లేకపోతే తప్పు ఒప్పులు తారతమ్యం లేదు, ఈ మనస్సాక్షి లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఈ మనస్సాక్షి పెట్టి దేవుడు నన్ను హింసలు పెట్టాడే అని నువ్వు అనుకోవచ్చు. కాదు, ఈ మనస్సాక్షి పెట్టి జంతువుని నుంచి వేరు చేశాడు నిన్ను, నువ్వు మానవుడిగా జీవించడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఇప్పుడు నీకుండే ప్రశ్న, సార్ నాకు కూడా ఉంది సార్ ఆ మనస్సాక్షి, నాకు కూడా ఉంది సార్ ఆ యొక్క టెన్షన్, నాకు కూడా ఉంది ఆ సమస్య, ఈ సమస్య నుంచి బయటికి రావడానికి ఏమైనా మార్గం ఉందా? దేవుడు మనలో సాక్షిని పెట్టి ఈ మనస్సాక్షి ద్వారా మనల్ని తన దగ్గర తీసుకోవాలని ఆశపడుతున్నాడు. అదే నా రెండో టాపిక్, నో దై క్రియేటర్ త్రూ కాన్షియన్స్. నో దై క్రియేటర్ త్రూ కాన్షియన్స్. నీ యొక్క మనస్సాక్షి ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నిన్నటి దినాన్న చాలా బ్రీఫ్ గా చెప్పాలంటే, దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్, ఒక సృష్టికర్త ఉండాలి అనేటువంటి అవగాహనలోకి వచ్చాం. ఎందుకనంటే ఏదైనా ఒక ప్రక్రియ జరిగినట్లయితే దానికంటూ ఒక కారకం ఉండాలి. దాన్ని లా ఆఫ్ కాజాలిటీ అని అంటాం. లా ఆఫ్ కాజాలిటీని బట్టి ఈ యొక్క సృష్టి వెనకాల ఒక కారకం ఉండాలి. ఆ యొక్క కారకము శక్తివంతమైనటువంటి కారకమై ఉండాలి. దట్స్ వాట్ ద కంక్లూజన్ నెంబర్ 1. రెండోది, ఒక చక్కటి డిజైన్, ఒక ఆకృతి చూసినప్పుడు దాని వెనకాల జ్ఞానము కలిగినటువంటి కారకం ఉండాలి అనేటువంటిది రెండో పాయింట్. దట్స్ వాట్ వి హావ్ ఫౌండ్ ఎస్టర్డే. ఇట్ మస్ట్ బి అన్ ఇంటెలిజెంట్ కాజ్. మొట్టమొదటిది, ఇట్ మస్ట్ బి అ పవర్ఫుల్ కాజ్. రెండోది, ఇట్ మస్ట్ బి అన్ ఇంటెలిజెంట్ కాజ్. మూడోది, మనకి విలువలు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి ప్రాణము అనే దాన్ని విలువగా తీసుకున్నాం. ఈ విలువలు మనలో ఉన్నాయి కాబట్టి మన యొక్క కారకములో ఆ విలువలు ఉండాలి. ఆ విలువ అంటే ఏంటో గుర్తించిన వాడై ఉండాలి. కాబట్టి దట్ కాజ్ మస్ట్ బి అ లివింగ్ పర్సన్, జీవము కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. నాలుగో కారకం, మనలో ఆ దేవునితో లేకపోతే మనకంటే ఉత్తమమైన దాంతో సంబంధం ఉండాలి అనేటువంటి తపన ఉన్నది. కాబట్టి హీ మస్ట్ బి వన్ హూ హ్యాస్ ఎ రిలేషన్ విత్ us, మనతో సంబంధం కలిగిన వాడుగా ఉండాలి. ఈ యొక్క 4 కారణాలు బట్టి దేర్ మస్ట్ బి ఎ గాడ్, ఒక దేవుడు ఉండాలి. ఆ యొక్క దేవుడు మనల్ని ప్రేమించేవాడైతే మనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ బట్టి ఆ యొక్క దేవుడు మనతో సంబంధం ఏర్పరచుకోవాలంటే మన మధ్యకి రావాలి. హీ మస్ట్ కమ్ టు us, మన దగ్గరికి రావాలి. జస్ట్ ఇమాజిన్, ఒక దేవుడు మంతుడు సర్వజ్ఞ, అటువంటి దేవుడు ఈ భూమి మీద కనుక అడుగు పెట్టినట్లయితే ఆయన దేవుడు అని అంటానికి నేనేమంటాను తెలుసా? కనీసం 3 అయినా సరే ఆయనలో కారణాలు కనబడాలి అంటాను. నెంబర్ 1, హిస్ బర్త్ మస్ట్ బి అన్యూజువల్, ఆయన యొక్క జన్మము అసాధారణమై ఉండాలి. నెంబర్ 2, హిస్ లైఫ్ మస్ట్ బి అన్యూజువల్, ఆయన యొక్క జీవితము చాలా ప్రభావితమైనది, ప్రత్యేకమైనది ఉండాలి. నెంబర్ 3, ఇఫ్ హి డైడ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ మస్ట్ బి పర్పస్ఫుల్, ఆయన యొక్క లోకంలోకి వచ్చి చచ్చిపోయినట్లయితే అది ఉద్దేశపూరితమై ఉండి ఉండాలి. దీస్ ఆర్ ద 3 ఎవిడెన్సెస్ దట్ హి ఈస్ దట్ గాడ్ హూ బికేమ్ మ్యాన్. ఆయన మానవుడైన దేవుడు అని చెప్పడానికి ఈ 3 రుజువులు ఉండాలి. ఈ 3 రుజువులు కూడా నిర్దిష్టముగా ఒక వ్యక్తిలో కనుక రుజువు అయినట్లయితే అది సత్యము అంటానికి 3 కారణాలు ఉండాలి. నెంబర్ 1, ఇట్ మస్ట్ బి హిస్టారికల్. నెంబర్ 2, ఇట్ మస్ట్ బి లాజికల్. నెంబర్ 3, ఇట్ మస్ట్ బి ఎక్స్పీరియన్షియల్. మొట్టమొదటిది, అది చరిత్రలో ఆధారం ఉండాలి. నెంబర్ 2, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన చేష్టలు ఎటువంటి వ్యత్యాసము లేకుండా ఉండాలి. నెంబర్ 3, ఆయన యొక్క జీవితము నన్ను ప్రభావితం చేయాలి. హిస్టారికల్, లాజికల్, ఎక్స్పీరియన్షియల్. ఐఎమ్ గివింగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు యూ. అన్ని విధాల ఆలోచించండి మీరు. ఎవ్రీ పాసిబుల్ క్వశ్చన్ యూ ఫేస్, యూ కెన్ గెట్ ది ఆన్సర్ హియర్. బట్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఇస్ దిస్ ఫ్రమ్ యూ, అన్ ఓపెన్ హార్ట్. నేను ఏమన్నా చెప్పు, నేను ఎన్నో అంటే నేనేం చేయలేను. ప్రపంచంలో అతి కష్టమైంది తెరవటం ఏంటో తెలుసా? మూసిన కళ్ళు. నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నేను లేపగలను. నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు అనుకో, నేను లేపగలను. నిద్రపోతున్నావు అనుకో, నేను లేపగలను. నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు అనుకో, నేను లేపగలనా? ప్రపంచంలో ఎవడో లేపలేడు. నీ అంతట నువ్వు తెలుసుకోవాల్సిందే కళ్ళు. అది గుర్తుపెట్టు. నువ్వు ఏమన్నా చెప్పు, నేను కళ్ళు మూసుకుంటా అంటే నేనేమి చేయను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. కళ్ళు తెరుచుకోవడానికి ప్రయత్నించి విను. అర్థం కాకపోతే ప్రశ్నే. అర్థమైనా? అర్థమైతే అంగీకరించడానికి దమ్ము ఉండాలి. దట్స్ వాట్ యు నీడ్. యు నీడ్ గట్స్ టు యాక్సెప్ట్ ట్రూత్. సత్యాన్ని అంగీకరించడానికి దమ్ము ఉండాలి. ఈ దినాన్న ఈ 3 కూడా ఒక వ్యక్తిలో ఇమరుతున్నట్లు నేను గమనించాను. ఒక వ్యక్తిలో అవి ఫుల్ఫిల్ అవుతున్నట్లు నేను గమనించాను. ఐ వాంట్ టు ప్రెజెంట్ దట్ పర్సన్ టు యూ. ఈ దినాన్న రేపు ఆ వ్యక్తిని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. యూ జస్ట్ థింక్ త్రూ, ఆలోచించండి. దాంట్లో చెప్పినవన్నీ కూడా దాంట్లో రాగలిగితే ద ట్రూత్ లైస్ హియర్, సత్యం ఇక్కడ ఉన్నది. ద సొల్యూషన్ లైస్ హియర్, సమాధానం ఇక్కడ ఉన్నది. అండ్ యూ క్యాన్ ట్రై టు అప్లై. ఎస్టర్డే నేను కొంచెం ఆ వ్యక్తిని పరిచయం చేశాను. ఐ సెడ్ దట్ పర్సన్ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అని నేను పరిచయం చేశాను. ఆ యేసు క్రీస్తు యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటనని మనం ఈ దినాన చూడబోతున్నాం. ఆ సంఘటన ద్వారా యేసు క్రీస్తు యొక్క లైఫ్ ని అనలైజ్ చేయబోతున్నాం. హిస్టరీ, లాజిక్, ఎక్స్పీరియన్స్ 3 కూడా దాంట్లో ఫిట్ అవుతాయా లేదా అనేది మనం చూడబోతున్నాం. ఒకవేళ ఫిట్ అవుతున్నట్లయితే దాన్ని మనకి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క జీసస్ జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని చూడక ముందు, ఈ జీసస్ ఎ మ్యాన్ ఇన్ ద హిస్టరీ. యేసు క్రీస్తు చరిత్రలో ఒక వ్యక్తా కాదా? దట్స్ ద క్వశ్చన్. ఈజ్ హి ఎ టార్జన్? ఈజ్ హి ఎ ప్యాంటమ్? ఈజ్ హి ఎ పేదరాజు పెద్దమ్మ? ఆలోచించండి. ఉన్నాయి పేదరాజు పెద్దమ్మ కథలు, నిజం? అర్థమైందా? విక్రమాదిత్యుడు కథలాగా ఉన్నదా? ఇట్స్ ఓన్లీ ఎ ఫిక్షన్. అయితే యేసుక్రీస్తు కూడా ఊహాకల్పం మాత్రమేనా?
లేదా వాస్తవంగా ఉన్నాడా, అది మనం ఆలోచించాలి. ఈజ్ జీసస్ ఎ మ్యాన్ ఇన్ ద హిస్టరీ? గతంలో జరిగిన దాన్ని మళ్ళీ నీ ముందు ల్యాబొరేటరీలో చూపించినట్లు నేను చూపించలేను. ఏమండి, హైడ్రోజన్ ని క్లోరిన్ ని కలిపితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుందా అంటే నేను తీసుకొచ్చి హైడ్రోజన్ క్లోరిన్ కలిపి ఇదిగో అని చూపించగలను. యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడంటే ఇలా తీసుకొచ్చి నేను చూపించలేను. గుర్తుపెట్టుకో, నోబడీ కెన్ ప్రూవ్ హిస్టరీ బై ఫిజికల్ ఎవిడెన్స్. శారీరక రుజువుల చేత చరిత్రను ఎవరు రుజువు చేయలేరు. ఒకవేళ మీరు ఏమండి, నేను పుట్టేటప్పటికే గాంధీ గారు చచ్చిపోయారంట, అసలు నిజంగా గాంధీ గారు ఉన్నారండి, మీరు నాకు చూపించండి సార్, అప్పుడు దాకా నేను నమ్మను అంటే నేనేం చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. వెల్, గాంధీ గారు ఉన్నారని నువ్వు నేను నమ్మటానికి దేర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్. నెంబర్ 1 హిస్టరీ, నెంబర్ 2 ఆర్కియాలజీ. నెంబర్ 1 హిస్టరీ, నెంబర్ 2 ఆర్కియాలజీ. ఒకటి చరిత్ర, రెండోది భూగర్భ శాస్త్రం. ఈ రెండాటిని బట్టి నమ్ముతాం. గాంధీ అంటే ఈ మధ్య కాలం వాడు బాగానే ఉంది. ఇంకంతకంటే పురాతన కాలం ఆలోచిద్దాం. అశోక్ చక్రవర్తి ఎప్పుడు చూసా లైఫ్ లో? మరి మీ నాన్నగారు చూసారా, మీ తాతగారు చూసారా? ఎవరు చూడాలి. ఆయన ఈ విధంగా ఉంటాడేమో బొమ్మలు తీసుకున్నాం మనం, అంతే. ఫోటో ఎలా ఉంటుందో కూడా ఎవరు తెలియదు. అర్థమైందా? కానీ అశోక చక్రవర్తి ఉన్నాడా లేడా అనేటువంటి క్వశ్చన్ ఎవ్వరికీ రాదు. ఎందుకు తెలుసా? వి హావ్ దీస్ 2 ఎవిడెన్సెస్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. చరిత్ర చెప్తుంది, భూగర్భ శాస్త్రం చెప్తుంది. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ఉన్నాడా నా చూపి అని అంటే, గాంధీ ఉన్నాడా నా చూపి అన్నదానికి పెద్ద తేడా ఏం లేదు. అర్థమైందా? అయితే గాంధీ ఉన్నాడని లేకపోతే అశోక చక్రవర్తి ఉన్నాడని నువ్వు నమ్మటానికి దీస్ ఆర్ ద 2 బేసిస్, 2 రీజన్స్. యేసుక్రీస్తు ఉన్నాడు అని అనటానికి ఆ రెండే నేను చూపిస్తాను. నువ్వు ఆలోచించుకో. నెంబర్ 1 హిస్టరీ. హిస్టరీ ఏం చెప్తుంది అని చూద్దాం. యేసుక్రీస్తు యొక్క సమకాలికుడు, అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే జీవించాడో అదే సమయంలో జీవించిన మరో క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు రాస్తే కథలు రాసాడేమో అనుకోవచ్చు. క్రైస్తవుడు కాదు నేను మాట్లాడితే. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, హీజ్ అన్ యాంటీ క్రిస్టియన్. క్రైస్తవేతరుడు. క్రైస్తవుడు కనబడితే లేపేద్దాం అనే టైప్ అనమాట. ఆయన పేరు జోసెఫస్ ఫ్లేవియస్. ఈ జోసెఫస్ ఫ్లేవియస్ అనేటువంటి ఆయన రోమా ప్రభుత్వం కింద ఒక చరిత్రకారుడుగా పనిచేస్తూ ఉన్నాడు. చరిత్రకారుడు. అప్పుడు రాజులు కొంతమంది చరిత్రకారులుగా పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు చరిత్ర రాస్తూ ఉండేవాడు. జోసెఫస్ ఫ్లేవియస్ అనేటువంటి ఆయన సుమారు 5 పుస్తకాలు రాశాడు. ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ద వర్క్స్ ఆఫ్ జోసెఫస్ అని ఇప్పటికీ అమ్ముతున్నారు. గత ఆయన క్రితమే ఆయన 3 పుస్తకాల్ని తెలుగులో తర్జుమా చేశారు. వివి సుందర్రావు గారు అనేటువంటి ఆయన జోసెఫస్ రాసినటువంటి పుస్తకాలు అనేటువంటి పేరుతో. అందుట్లో అది క్రైస్తవ పుస్తకం కాదు, అది క్రైస్తవేతర పుస్తకం. ఒక విధంగా చెప్పాలంటే యూదుల యొక్క చరిత్ర గురించి రాసేది. దాంట్లో ఒక పుస్తకం పేరు యాంటిక్విటీస్ అనేటువంటి పుస్తకాన్ని ఎంఏ హిస్టరీ చదివే వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ గా చదువుకుంటారు దాన్ని. సో అవి మీకు బేస్ సరిపోతాయి అనుకుంటా. జోసెఫస్ రాసినటువంటి యాంటిక్విటీస్ లో 23 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో 18వ అధ్యాయము యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కేటాయించారు. ఆయన ఏమని రాస్తాడు తెలుసా? అట్ దిస్ టైం, ఆయన రాసేటువంటి సమయంలో, దేర్ వాజ్ ఎ మ్యాన్, ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు కాల్ హిమ్ ఎ మ్యాన్. ఆ సమయంలో ఒక మనిషి ఉండేవాడు. ఆయన్ని మనిషి అని పిలవడాన్ని నేను ఆలోచించగలిగినట్లయితే. ఎందుకంటే హీఈస్ ద డూయర్ ఆఫ్ థింగ్స్ విచ్ నో మ్యాన్ కుడ్ డూ, హీ సెడ్ థింగ్స్ విచ్ నో మ్యాన్ కుడ్ సే. ఆయన చేసిన కార్యాలు ఎవడు చేయలేడు, ఆయన చెప్పిన మాటలు ఎవడు కూడా చెప్పలేడు. ఆయనకు కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. అయితే పిలాతు కాలంలో ఆయన సిలువేసి చంపారు. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన్న శిష్యులు ఏమని చెప్పారంటే ఆయన తిరిగి లేచాడు అని. నా ఇక్కడ దాకా ఒక పాయింట్ గా తీసుకుందాం. ఇది తీసుకొని యేసు ప్రభు దేవుడు నేను ప్రూవ్ చేయట్లా. ఇక్కడ నేను ఒకే ఒక మాట ప్రూవ్ చేయదలుచుకున్నాను. ఇక్కడ హిస్టారియన్ ఏమని చెప్తున్నాడంటే ఆ కాలంలో యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. దట్స్ ఎనఫ్. ఉన్నాడా లేదా? దట్స్ ఆల్. జీసస్ ఈజ్ ఎ మ్యాన్ ఇన్ ద హిస్టరీ. యేసు అనేటువంటి వ్యక్తి చరిత్రలో ఉన్నాడు. ఇది ఒక హిస్టారియన్ ఇచ్చినటువంటి మాట. రెండోది ఒక మ్యాథమెటిషియన్ ఇచ్చినటువంటి మాట. 3 సాక్ష్యాలు చెప్పి నేను ముగిస్తాను ఈ పాయింట్ ని. మ్యాథమెటిషియన్ ఇచ్చిన పేరు ఎసూపియస్ అనేటువంటి ఆయన 587 ఆ ప్రాంతాల్లో జీవించాడు. 587. ఆయన ఈ యొక్క ప్రపంచానికి క్యాలెండర్ లేదు, అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ క్యాలెండర్ అనేది లేదు. ఈ ప్రపంచానికి ఒక క్యాలెండర్ కావాలంటే ఒక రిఫరెన్స్ పాయింట్, దాన్ని బేస్ చేసుకుని ప్రపంచం అంతా లెక్కలు వేసుకోవడానికి ఈ దినం నుంచి ఈ దినం నుంచి అని. అప్పటికి 4-5 క్యాలెండర్లు ఉన్నాయి. భారతదేశానికి ఒక క్యాలెండర్, చైనాకు ఒక క్యాలెండర్, ఈజిప్ట్ ఒక క్యాలెండర్, రష్యన్స్ ఒక క్యాలెండర్, మన ఈజిప్షియన్ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకో క్యాలెండర్. ఇట్లా క్యాలెండర్స్ ఉన్నాయి. బట్ హీ వాంటెడ్ ఎ వరల్డ్ క్యాలెండర్. ఈ యొక్క వరల్డ్ క్యాలెండర్ కి ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలి. ఆ రిఫరెన్స్ పాయింట్ గా ఆయన ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకుందాం అంటున్నాడు. బాగా ప్రభావితం చేయగలిగేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని. 3 గురించి ఆయన ఆలోచించాడు. 1 అలెగ్జాండర్, 2 జూలియస్ సీజర్, 3 జీసస్ క్రైస్ట్. ఈ 3 వ్యక్తుల్లో ఏదో ఒక వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా పెట్టుకొని ఈ యొక్క ప్రపంచాన్ని కొలుద్దాం అనుకున్నాడు. జూలియస్ సీజర్, అలెగ్జాండర్ అనేక మందిని చంపి పేరు సంపాదించుకున్నాడు. కానీ యేసుక్రీస్తు తాను చచ్చి పేరు సంపాదించుకున్నాడు. That's why he took Jesus as the base. ఎందుకని మాట చెప్పాను తెలుసా? అలెగ్జాండర్ ఉన్నాడు చరిత్రలో అంటానికి ఎన్ని రుజువులు ఉన్నాయో, జూలియస్ సీజర్ ఉన్నాడు అంటానికి చరిత్రలో ఎన్ని రుజువులు ఉన్నాయో, జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అంటానికి అన్ని రుజువులు ఉన్నాయి. అందుకని ఈ పాయింట్ చెప్పాను. జీసస్ ని బేస్ గా పెట్టుకొని, జీసస్ ని రిఫరెన్స్ గా పెట్టుకొని ఆయన క్యాలెండర్ ని సృష్టించాడు. అదే క్యాలెండర్ మనం ఇప్పుడు దాకా ఫాలో అవుతున్నాం. అన్నా డొమినో అంటే ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్, క్రీస్తు శకము, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం. That's the calendar. So that's the second reference. And the third one, it is from a lawyer. ఒక న్యాయవాది దగ్గర నుంచి. ఆయన పేరు లూ వాలస్. ఈ లూ వాలస్ అమెరికన్ కోర్టులో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి లాయర్. ఆయన
యేసుక్రీస్తుని నమ్మంటే ఇష్టం కూడా కాదు. ఒక దినాన్న ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక ఆమె బైబిల్ చదువుకుంటూ ఉంటే చాలా చిరాకు పడ్డాడంట. రాబిన్సన్ తన యొక్క ఫ్రెండ్ అన్నారంటే, లు నీ దగ్గర ధనం ఉన్నది, నీ దగ్గర బుర్ర ఉన్నది, నువ్వు పుస్తకం ఎందుకు రాయకూడదు, క్రైస్తవత్వం బూటకమని, క్రిస్టియానిటీ ఇస్ ఎ మిత్ అని. అంటే లూ వ్యాలెస్ నిజమే ఆయన ఆలోచించి ఆయన అమెరికా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో కొన్ని సంవత్సరాలుండి చాలా విషయాలు ఆయన క్రోడీకరించి ఒక పుస్తకం రాయటం మొదలు పెట్టాడంట. క్రిస్టియానిటీ ఇస్ ఎ మిత్, క్రైస్తవత్వం ఓ బూటకమని 4 అధ్యాయాలు రాశాడంట. 5వ అధ్యాయం రాద్దామంటే ఆయనకి స్టార్టింగ్ కుదరలేదు, కొట్టుకులాడాడు 2-3 రోజులు. ఆ తర్వాత ఫ్రెండ్స్ కూడా వదిలిపెట్టేశారు. ఆ పరిస్థితుల్లో ఆయన లూ వ్యాలెస్ మోకరించి, నా దేవా నా ప్రభువా నువ్వు లేవు అందాం అనుకున్నాను, కానీ నువ్వు ఉన్నావు అంటానికే నాకు ఎక్కువ రుజువులు ఉన్నాయి, నువ్వు లేవు అందాం అనుకున్నాను, నువ్వు ఉన్నావు అంటానికే నాకు ఎక్కువ రుజువులు ఉన్నాయి అని ఆయన ఆ పుస్తకాన్ని పక్క పడేయలేదు. ఆయన సంపాదించినటువంటి యొక్క సమాచారాన్ని పక్క పడేయలేదు. వాటినన్నిటిని క్రోడీకరించి ఓ చక్కటి పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని తర్వాత డిగ్రీలో చదువుకున్నారు మీలో చాలా మంది, పీజీలో చదువుకున్నారు. దాన్ని చలనచిత్రంగా తీస్తే 8 ఆస్కర్ అవార్డులు వచ్చినాయి. ఆ పుస్తకం పేరు, ఆ యొక్క చిత్రం పేరు బెన్‌హర్. అది రాసింది లూ వ్యాలెస్. ఆయన పరిస్థితులు ఏ పరిస్థితులు రాశాడు? యేసుక్రీస్తు అబద్ధికుడు, ఆయన లేడు అని చెప్పడానికి ఆయన సంపాదించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి. Now these are the 3 evidences which show that Jesus Christ is a man in the history. No doubt about it. యేసుక్రీస్తు చరిత్రలో ఒక వ్యక్తి. ఆ యేసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈ దినాన్ని మనం చూద్దాం. మీరు బైబిల్ లేకపోతే ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఒక కథలాగా చదువుతాను నేను, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ఒలీవల కొండలకు వెళ్ళాను. ఒలీవల కొండలంటే యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేన్స్, హిమాలయాల్లాగా. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఈ ఒలీవల కొండ దగ్గర నుంచి ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్, సొలొమోను మహారాజు, మహాజ్ఞానవంతుడైనటువంటి వాడు సొలొమోను కట్టించినటువంటి ఆ టెంపుల్ దగ్గరికి, అంటే ఆ దేవాలయం దగ్గరికి వచ్చాడు. అక్కడికి రాగానే ఆయన చుట్టూ చాలా మంది మూగారంట. ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన చాలా మంది రాగానే కూర్చున్నాడు, అందరూ కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. ఈయన వాళ్ళకి టీచింగ్ చేశాడు, బోధించాడు. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ల రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కేసు తీసుకొచ్చారు. ఇక్కడ ఈయన కూర్చున్నాడు, చాలా మంది ఈయన చుట్టూ కూర్చున్నారు, ఈయన బోధిస్తూ ఉన్నారు. ఈలోగా కొంతమంది న్యూస్ రిపోర్టర్స్, కొంతమంది లాయర్స్. పరిచయులు శాస్త్రులు అంటే మీరు అర్థం చేసుకోగలిగే టెంపరరీ భాష. న్యూస్ రిపోర్టర్స్, లాయర్స్ ఒక వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అమ్మాయిని తీసుకొని వచ్చి, సార్ ఈమెను లా ప్రకారం అయితే కనుక రాళ్లతో కొట్టి చంపాలి సార్, అయితే మీరేం చెప్తారో ఒకసారి చూద్దామని మీ దగ్గర తీసుకొచ్చాం. నౌ దట్స్ ద కేస్. ఆ యొక్క కేసులోకి వెళ్ళక ముందు మనం ఈ యొక్క పాయింట్స్ ని కొంచెం స్టడీ చేద్దాం. లెట్స్ యూజ్ అవర్ బ్రెయిన్. యేసుక్రీస్తు అక్కడికి రాగానే ఆయన చుట్టూ చాలా మంది మూగారంట. యేసుక్రీస్తు అక్కడికి రాగానే ఆయన చుట్టూ చాలా మూగారంట. ఒక వ్యక్తి మీ ఊరు వచ్చినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ చాలా మంది మోగాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి చెప్పండి నాకు. ఒక వ్యక్తి మీ ఊర్లోకి ఆ వ్యక్తితో చాలా మంది మోగాలంటే ఆ వ్యక్తిలో ఏమి ఉండాలి? స్పెషలైజేషన్ ఉండాలి. ఆ స్పెషలైజేషన్ 3 రకాలుగా ఉండొచ్చు. ఆయన నెంబర్ 1 కిరాతకుడు అయి ఉండొచ్చు. వీరప్పన్ విధంగా ప్రయోగించే దండము ఆయన చుట్టూ ప్రజలు must be bad or he must be God. That's all. Either he must be mad or he must be bad or he must be God. Either he is a liar or he is a lunatic or he is Lord. Either he is a ghost or he is a guru or he is God. That's all. లేకపోతే మరి ప్రజలు ఆయన చుట్టూ మూగరు. సింపుల్. ఆయన చుట్టూ ప్రజలు మూగారంటే ఈ మూడాట్లేదో కాను ఉండాలి. నేను వస్తే నా చుట్టూ ఎవడు మోగడు. బాబు కొంచెం మంచి నీళ్ళు అంటే కూడా రాడు నా దగ్గరికి. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రజలు నీ చుట్టూ మూగారంటే ఈ మూడాట్లో ఏదో నీలో ఉన్నదన్నమాట. యేసుక్రీస్తు చుట్టూ ప్రజలు మూగారంటే దే హావ్ ఫౌండ్ సంథింగ్ స్పెషల్ ఇన్ హిమ్. అది ఏంటి? మొదటనా ఇస్ జీసస్ ఏ లయర్, లేకపోతే ఆయన ఒక అబద్ధికుడనా? ఏమని ఆయన చుట్టూ మూగారు? ఆయన ఒక అబద్ధికుడు లేకపోతే ఆయన ఒక పిచ్చివాడు అయినట్లయితే సింపుల్, ఆయన దగ్గరికి లాయర్స్, ఆయన దగ్గరికి న్యూస్ రిపోర్టర్ ఒక కేసు తీసుకొస్తారా? వీరప్పన్ దగ్గర కేసు తీసుకెళ్తావు నువ్వు? సింపుల్, ఆలోచించు. వీరప్పన్ దగ్గరికి నువ్వు కేసు తీసుకెళ్తావు. సార్ మా ఇండియాలో చాలా మంది క్రికెటర్లు డబ్బులు తీసుకున్నారు, హెన్సీ టోనియా గారు, మీరే వచ్చి తీర్పు తెచ్చాలి అంటారా?
వన్ ఎవిడెన్స్ అండ్ విల్ గో ఫర్దర్. భారతదేశంలో యేసుక్రీస్తు గురించి చాలా మంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, చాలా మంది చాలా స్టేట్మెంట్లు. నా ఒక్క స్టేట్మెంట్ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఎనీ ఇండియన్ కెనాట్ డినై. కాదు అంటానికి వీలేదు, నువ్వు కళ్ళను మూసుకోవాలి బలవంతంగా, తప్పించి నేను కాదు అని అనలేవు. స్వామి వివేకానంద, ద గ్రేటెస్ట్ మిషనరీ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై హిందూ ఫిలాసఫీ. హైందవ సిద్ధాంతంలో అతిగా పేరు ప్రఖ్యాతించాడు వివేకానంద. వివేకానందని మిషనరీ అని ఎందుకన్నాను తెలుసా? హైందవత్వాన్ని ప్రపంచ మతంగా మార్చింది వివేకానంద. చికాగో పట్టణంకి వెళ్ళి హైందవ సిద్ధాంతాన్ని బోధిస్తే చప్పట్లు కొట్టి నోరు తెరుచుకొని ఉన్నారు. మెట్లు దిగి వస్తా ఉన్నాడు. గార్జియన్ న్యూస్ పేపర్ వాళ్ళు ప్రశ్నించారు, సార్ యేసుక్రీస్తు గురించి మీరేమనుకుంటారని. ఆయన ఇచ్చిన జవాబు నేను ఊహ నుంచి మాట్లాడలేదు, లేకపోతే కాకమ్మ చెప్తే చెప్పట్లేదు, ఆయన రాసిన పుస్తకంలో చెప్తున్నాను. డస్ సే జీసస్ పుస్తకం పేరు, రాసింది స్వామి వివేకానంద, పబ్లిష్ చేసింది శ్రీ రామకృష్ణ మఠ్, పేజ్ నెంబర్ 5, లాస్ట్ పారాగ్రాఫ్. ఐఎమ్ రీడింగ్ ఇట్ యూ. As a man from Eastern Orthodox religion, if you ask me about Jesus Christ, I would say this: if at all there is a man who is righteous and just, it is Jesus alone. As a man from Eastern Orthodox religion, I consider Jesus as God and God alone. ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి గురించి కనుక మీరు నన్ను ప్రశ్నిస్తే, ఈ ప్రపంచంలో యథార్థవంతుడు నీతివంతుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ఒక్కడే అని నేను అనగలను. ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను ఆ యేసుక్రీస్తుని దేవుడిగా తప్పించి మరొక విధముగా చూడలేను. Here is a statement, my friend. Think of it. ఆలోచించు. I get the reference. నీకు ఇచ్చాను రెఫరెన్స్, ఆలోచించు. Think. Is Jesus a liar, a lunatic, or Lord? అబద్ధికుడా, మోసగాడా, దేవుడా? What is he? No, ఇక్కడ ఈ సన్నివేశం తీర్చుద్ది ఏం చేస్తారని. యేసుక్రీస్తు దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చారు, ఈడ్చుకొని. వాళ్ళు బాగుంది. ఆమెను తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. వాళ్ళు అసలు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? యేసుక్రీస్తు అంటే ద్వేషం కాదు, న్యాయం అంటే విపరీతమైన ప్రేమ కాదు, వ్యభిచారం అయితే ద్వేషం అయితే వ్యభిచారం చేసేప్పుడు ఇద్దరు కావాలి కదా, కనీసం సింగిల్ గా వ్యభిచారం చేయరు, ఇద్దరు కావాలి కదా, మొగోడు కూడా పట్టరావాలి, తీసుకురావాలి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే ఆర్ నాట్ టోటలీ అగైన్స్ట్ అడల్టరీ. వ్యభిచారం అంటే టోటల్ గా వ్యతిరేకమైతే సార్ వీళ్ళిద్దరూ వ్యభిచారం చేస్తుంటారు, రెడ్ హ్యాండెడ్ గా పడుతున్నాం సార్ అని ఉండాలి, అనలేదు. ఇట్ షోస్ దే ఆర్ నాట్ టోటలీ అగైన్స్ట్ అడల్టరీ, నాట్ దే ఆర్ లవ్ ద లా. అయితే ఎందుకు తెచ్చారు ఇక్కడ రాస్తున్నాడు, ఆయన మీద నేరము మోయమని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. ఎందుకంటే యేసుక్రీస్తుని ఆ విధంగా తీసుకురావడం బట్టి వాళ్ళు యేసుక్రీస్తుని ప్రశ్న అడిగారు, ఈమె చంపంటావా చంపొద్దంటావా అని. ఆ మాట చెప్పి ప్రతి ఓడు రాయి తీశాడు. ప్రతి ఓడు రాయి తీసుకొని చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఎందుకు రాయి పట్టుకున్నాడు తర చెప్తాను. యేసుక్రీస్తు ఇక్కడ రెండే రెండు జవాబులు చెప్పగలడు, చంపండి చంపొద్దని, అంతే కదా. చంపండి చంపొద్దని. చంపండి అన్నా చంపొద్దన్న రాళ్ళు ఎవరి మీద పడుతుంది తెలుసా? ఏసై మీద కాదు, అదే అమ్మాయి మీద కాదు, యేసుక్రీస్తు అమ్మాయి మీద కాదు, యేసుక్రీస్తు మీద. వీళ్ళు రాళ్ళు పట్టుకుని అమ్మాయి నమ్మడం కాదు, యేసుక్రీస్తుని కొడతాను. ఎందుకంటారని, యేసుక్రీస్తు చంపండి అని అన్నారు అనుకోండి, చంపండి అనగానే రోమా ప్రభుత్వం సీన్ లోకి వస్తారు. యేసుక్రీస్తు యూదుడిగా మరణ దండన విధించడానికి ఆయనకి అధికారం లేదు. ఆ అధికారాన్ని తన చేతిలో తీసుకుంటే రోమా ప్రభుత్వం అంటారంటే రాళ్ళేసి పడతారు. నెంబర్ 2, వద్దు అని అంటే చాలు, వెంటనే వీళ్ళు రాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న లా ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి. ఎస్ అన్నా నో అన్నా తంటానే. చాలా బ్యూటిఫుల్. వాళ్ళు రాళ్ళు పట్టుకుంది ఏసైని కొడతానికి, వాళ్ళు అక్కడ సీన్ లో పరీక్ష చేస్తుంది అమ్మాయిని కాదు ఏసైని. చాలా బ్యూటిఫుల్. ఆ పరిస్థితిలో ఏసై ఏం చేస్తున్నారు చూద్దాం. అయితే యేసు వంగి నేల మీద వేళ్లతో ఏం రాయిచున్నారని నమ్మదు. జీవితంలో ఏం రాశారని ఎవరైనా చెప్పినా ఏమవుతుంది, అది గుర్తుపెట్టు. ఏమి రాశారని నన్ను అడగొద్దు. ఎవరైనా ఏదన్నా పలాంటి రాశాడని చెప్తే కూడా ఏమవుతుంది, ఎవరికి తెలియదు. కథం. నీకేమన్నా తెలుసుకోవాలనుకుంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన పరలోకంలోకి వెళ్ళాడు అని చెప్తాడు. ఏమి రాశాడు, దట్స్ ద ఓన్లీ ఆన్సర్. ఓకే. వారు ఆయనను పట్టుబదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పాను. ఆయన ఈ గేవ్ బ్యూటిఫుల్ ఆన్సర్. చంపండి అని అన్నాడు, కానీ చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు కదా, అయ్యా చంపండి, అయితే మీలో పాపం లేని వాడు మొట్టమొదట రాయి వేయాలి అని అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఒక మాట అంటే ఎలా ఉండేదో ఆ మాట అనకుండా తలెత్తి, అయ్యా వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది అన్నాగా, అబ్బాయి ఏడి అని అంటే ఏమో ఎండేదో నేనే సార్ అని ఉండేవాడు. నాకు తెలియదు మరి ఏసయ్య ఆ విధంగా అనలేదు. అక్కడ నాకు ఏసై గురించి ఒక మంచి పాయింట్ అర్థమవుతుంది. ఏంటి తెలుసా? జీసస్ ఇస్ నాట్ ఎ పర్సన్ నువ్వే అనేవాడు కాదు. నువ్వే అని మనల్ని కించపరిచి విసిగిచ్చి ఏడిపించి ఆ విధంగా సతాయించేవాడు కాదు. అది గుర్తుపెట్టాడు. ఆ విధంగా సతాయించేవాడైతే ఆ దిన నా అబ్బాయి ఏడి అని అంటే అయిపోయింది. కానీ అనలేదండి. ఏలు వెత్తి చూపి ఏడిపించేవాడు కాదు రక్షకుడు. ఆయన తలకాయ వంచుకొని మాట చెప్పాడు. మాట చెప్పి తలెత్తేటప్పటికి సీన్లో ఆయన చెప్పిన తర్వాత చూడండి, మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు.
పెద్దోడికి పెద్ద గతం ఉంది, చిన్నోడికి చిన్న గతం ఉంది. ప్రతి వాడికి గతం ఉన్నది. అర్థమేనా? నేనేం పెద్ద కాపీలు కదా, నా చిన్న 2-3 కాపీలు కొట్టాను, 2-3 అబద్ధాలు. ఇది గతం. నేను పెద్ద ఏం కదన్నా, ఒక 5గురినే చంపాను. వాడితో కంపేర్ చేసుకుంటే నాకు తప్పే. వాడు 50 మందిని చెప్పాడు. అదంపింది నీ చిన్న గతం, వాడిది పెద్ద గతం. బట్ యు హ్యావ్ ఏ పాస్ట్. అది గుర్తుపెట్టు. నీకంటూ ఒక గతం ఉంది. నీ గతం ఉంటే రాయి కింద పడేయాల్సిందే. అది గుర్తుపెట్టుకో. నీకంటూ గతం ఉంటే రాయి కింద పడేయాల్సిందే. పెద్దోడు పెద్ద గతం ఉంది, రాయి కింద పడేశాడు. చిన్నోడికి చిన్న గతం ఉంది, రాయి కింద పడేశాడు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. కాన్షియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్స్ us లోన్లీ. మనస్సాక్షి మనల్ని ఒంటరిగా చేస్తా ఉంటుంది. మీరు ఈ మాట చాలా సార్లు అనలేదు? క్లాస్ లో కూర్చుంటారు, నీ క్లాస్ లో చుట్టూ నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏంట్రా డల్లుగున్నా అంటే ఊరికరా బోరు కొడుతున్నా అంటారు. నీ పక్కన ఆడు ఉన్నాడు, కానీ ఆడు ఉన్నట్టే నువ్వు జీవించలేవు. యూ సే దిస్, బోరు కొడుతుంది. ఆ పదం ఎందుకు ఉపయోగిస్తావు తెలుసా? ఒంటరిగా ఉంటున్నాను రా అని అంటానికి చేతగాక. యూ ఫీల్ దట్. ఎవరితో ఏమి చెప్పుకోలేని పరిస్థితి. బోర్ అంటే ఏంటి తెలుసా? నీలో ఉన్నటువంటి వాస్తవ స్థితిని వేరే వాడికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అనే పదం ఏంటి తెలుసా? బోరు కొడుతుండ్రా. దానికి ఇంకో మాట ఏంటి తెలుసా? భయం వేస్తుండ్రా. ఇంకొక మాట ఏంటి తెలుసా? నాకు నేను చూసుకోవడానికి దమ్ము లేదా. దాట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఇది వాస్తవం కదా? కాన్షియన్స్ మేక్స్ us లోన్లీ. ఆ టైంలో నువ్వు ఎంత లాజిక్ ఉపయోగించు, ఎంత వాదించుకొచ్చి నేను ఎవరితో చెప్పుకోలేను. ఎందుకు తెలుసా? ఇది చెప్పుకుంటానని ఏమనుకుంటాను, నా బాధని చెప్పుకుంటే ఏమనుకుంటారు? ఐ కాంట్ సే ఇట్ టు ఎనీవన్. ఐ ఫీల్ లోన్లీ. ఈ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం సహజంగా ఉపయోగించేటువంటి తెలుసా? ఫ్లీ ఫ్రమ్ దట్ సీన్. ఆ యొక్క సీన్ నుంచి తప్పించుకోవడం అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ యొక్క ఆలోచన నుంచి బయటికి రావడానికి వాడు బ్యూటిఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. రిలాక్స్ హ్యావ్ ఎ చార్మినార్ అంటాడు. రిలాక్స్ హ్యావ్ ఎ చార్మినార్. దాని బుర్రలోకి మొత్తం ఆలోచనలు వస్తాయి, టెన్షన్ నుంచి బయటకు వస్తావు. అది తెలుసా? నో యూ క్రియేటెడ్ డ్రగ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ టెంపరరీ. నువ్వు డ్రగ్స్ తయారు చేసుకున్నావు ఆ యొక్క సమస్య నుంచి బయటికి రావడానికి. రిలాక్స్ ఎంతసేపు? 10 నిమిషాలు మాత్రమే. మళ్ళీ టెన్షన్ వస్తుంది. యూ హ్యావ్ ద టెన్షన్ ఆల్వేస్ విత్ యూ. చాలా సినిమాకి పోతారా, ఓ 2 గంటలు బాగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత సేమ్ టెన్షన్ కంటిన్యూస్. ద టెన్షన్ ఇస్ విత్ us. వి ఆర్ ఫీలింగ్ లోన్లీ. ఒంటరిగా మనకి ఇవన్నీ కూడా ఎస్కేప్ రూట్స్. బయటికి వస్తామంటానికి రకరకాల పద్ధతులు. ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి అనుకో, చలో ఇంటర్నెట్కి వెళ్దాం. నాకు తెలియని వ్యక్తి, నేను చూడని వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడతా. నాకు తెలియని వ్యక్తి, నేను చూడని వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడతా. నాకు ఒంటరిగా అనిపిస్తుంది కదా, లోన్లీగా ఉన్నప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. ఇంకా అది కుదరకపోతే టీవీ ముందు కూర్చుంటావు. టీవీ ముందు కూర్చున్నప్పుడు చాలా మంది టీవీని ఇడియట్ బాక్స్ అంటారు. బహుశా విని ఉంటారు. ఇడియట్ అనేటువంటి మాటకి అర్థం ఏంటి తెలుసా? ఒంటరి వాడు అని. టీవీ నిన్ను ఎప్పుడు ఒంటరి వాడిగా చేస్తుంది. టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తున్నావు, మీ అమ్మ పిలిచిన టీవీ నా ఫ్రెండ్ వదిలేసి రాలేను. యు ఆర్ అన్ ఇడియట్. యు ఆర్ అన్ ఇడియట్. అవును సార్. ఎందుకంటే యు ఆర్ అనేబుల్ టు రిలేట్ విత్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ విత్ దిస్ ఇమేజ్. ఒక బొమ్మతో సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకు తెలుసా? బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి చేత కాక. దట్స్ ద సీజన్. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు దగ్గరే నా పరిస్థితి అదే, కానీ రాయి పడేసిపోతా. దట్స్ ఐ కాంట్ సే ఇట్ విత్ ఎనీవన్. రాయి పడేసిపోతా. సో కాన్షియన్స్ మేక్స్ us లోన్లీ. కాన్షియన్స్ మేక్స్ us రెస్ట్లెస్. ఈ యొక్క అశకరంలో ఉన్నప్పుడు రకరకాలైన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. తాగుడు అవ్వచ్చు, చివరికి ఆత్మహత్య అవ్వచ్చు. 1997లో 97,000 మంది భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1997లో 93,000 ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఎక్కడ చెప్పానంటే, పోయిన నెల మొదటి వారంలో వచ్చిన ద వీక్ అనేటువంటి మ్యాగజైన్ లో డిప్రెషన్ అనేటువంటి టాపిక్ లో టైటిల్ ఇచ్చింది ఇదే. 93,000 మంది ఒక్క సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారంట. వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం 7 ఆత్మహత్య చేసుకుంటే ఒక్కటే పోలీస్ స్టేషన్కి వస్తుందంట. అంటే సుమారు 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. సైకియాట్రిస్ట్ ఏం చెప్తారంటే, ఒక ఆత్మహత్య సక్సెస్ అవ్వాలంటే 20 అటెంప్ట్లు అవ్వాలట. అంటే 1,40,00,000 మంది అటెంప్ట్ చేసుకున్నారు ఒక్క సంవత్సరం. భారతదేశంలో ఆ సంవత్సరం జనాభా ఎంతో తెలుసా? 90 కోట్లు మాత్రమే. అంటే ఎవ్రీ 60th పర్సన్ అటెంప్టెడ్ సూసైడ్. ఎవ్రీ 60th పర్సన్ అటెంప్టెడ్ సూసైడ్. ప్రతి 60వ వ్యక్తి ఈ దేశంలో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎందుకు తెలుసా? when they could not stop this. ఈ యొక్క మనసు గందరగోళం లేపుతుంటే దీన్ని ఆపలేక చెయ్యి మొత్తానికి ఆపేద్దాం అని ఆపేసుకున్నారు జీవితాన్ని. మొత్తానికి ఆపేసుకున్నారు జీవితాన్ని. ప్రాబ్లీ యూ మైట్ హావ్ ట్రైడ్, ఐ డోంట్ నో. ఒకవేళ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు, లేకపోతే ఎలకల మంది తెచ్చుకొని ఉండకపోవచ్చు. చస్తే బాగుండు అని అన్నా అనుకున్నాను. when you are so frustrated, ఎందుకు ఈ జీవితం అనుకున్నాం. ఇట్స్ న్యాచురల్. ఎందుకు తెలుసా? మనసులో ఉంది ఒక సాక్షి, మనస్సాక్షి. as far as it is alive, అది జీవముగా ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు అది జరగటం సహజమే. సరే, యేసుక్రీస్తు ఆ మాటలు చెప్పి కొద్దిసేపు నాకు తలెత్తాడప్పటికి ఏమైతాం? యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే ఉన్నాడంట. యేసు ముందు ఆ స్త్రీ
ఏలెత్తి చూపేవాడు కాదు, యేసయ్య రాయి విసిరేవాడు కూడా కాదు. రక్షకుడు రాయి విసరడు, రక్షకుడు ఏలెత్తి చూపించడు, రక్షకుడు రాయి విసరడు. యేసయ్య రాయి విసిరేవాడు కాదు, ఒక విధంగా రాయిని ఆపేవాడు. రక్షకుడు అంటే రాయి ఆపేవాడు, అది గుర్తుపెట్టుకో, రాయి ఆపేవాడు. దట్స్ వాట్ హి డిడ్. అది నన్ను ఆ తర్వాత ఆయన ఏం చేశాడు గబగబా మనం 5 minutes లో చూసి ముగించుకున్నాం. ఆ స్త్రీ మధ్యలో నిలిచి ఉండేను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు, అమ్మా వారెక్కడ. ఆ అమ్మ అనే మాట చాలా బ్యూటిఫుల్. ఆమె ఒక స్త్రీ, నెంబర్ 2 ఆ వ్యభిచారి. ఆమెను ఈయన ఏ విధంగా సంపాదిస్తున్నాడు కదా, అమ్మా వారు నిన్ను శిక్షించలేదా, వారెక్కడ. ఎప్పుడైతే ఆమె ఒంటరిగా ఉండి యథార్థ స్థితిని ఒప్పుకోవడానికి ఇష్టపడుతుందో యేసుక్రీస్తును ఆమెను సంబోధించిన విధానం ఏంటి తెలుసా? ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్ విత్ యు హూ ఈస్ ఆనెస్ట్. యథార్థముగా నువ్వు ఉన్నావు కాబట్టి నీతో నేను సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతున్నా. నేను నీతో ఏర్పరచుకోవాలనుకున్న సంబంధం ఏంటి తెలుసా, అమ్మా. ఇది నన్ను అట్లా పేర్చవుతున్నారు. నేను దేవుడి దగ్గరికి వెళ్తే మహాపరిశుద్ధుడు ఆయన చీ అంటాడేమో అని అనుకున్నా. కాదు, యథార్థ హృదయంతో వెళ్తే ఆయన ఎన్నటికీ చీ కొట్టేవాడు కాదు. బైబిల్లో యేసయ్య ఇంకో చోట ఇంకో మాట అన్నాడు తెలుసా, అయ్యా నువ్వు కనుక నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు ఎన్నడూ ఎవరిని తోసివేయను. ఐ విల్ నాట్ థ్రో అవే ఎనీవన్. సమస్త భారం మోసుకొని వచ్చిన వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇఫ్ యు కమ్ టు హిమ్ హి విల్ గివ్ యు రెస్ట్. గ్రేట్ మూమెంట్. ఆమె అమ్మా అని సంబోధించుకునే స్థాయికి వెళ్ళింది తన యొక్క నిజాయితీని బట్టి. యేసయ్య మనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరైనా నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. యేసయ్య అమ్మా అన్నాడు, ఆమె లేదు ప్రభువా అన్నది. షీ ఈస్ ఆల్సో విల్లింగ్ టు బిల్డ్ దట్ రిలేషన్షిప్. యు ఆర్ మై లార్డ్. నువ్వు నా ప్రభువువి, నువ్వు నా అధికారివి. నా జీవితాన్ని నీ కింద నేను పెట్టడానికి ఇష్టపడుతున్నా. నీ యొక్క ప్రభుత్వాన్ని నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నా ప్రభువా. హిస్ రిలేషన్ ఇస్ లవ్ రిలేషన్, హర్ రిలేషన్ ఇస్ లీగల్ రిలేషన్. బ్యూటిఫుల్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా జీవితాన్ని నీకు ఇస్తా. నిన్ను ప్రేమతో పిలుస్తున్నా అయ్యా అమ్మా అని. నువ్వు అంగీకరిస్తా ప్రభువా అని. ఐ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా. ఆవిడే ఈ మాట అంటుంది, ప్రభువా ఎవ్వరూ నన్ను శిక్షించలేదు. అందుకు యేసు నిన్ను నీకు శిక్ష విధింపను. ఆయన దుష్టులను శిక్షించడానికి రాలా, దుష్టులను రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు కావాల్సింది దుష్టుడికే, మంచోడి కాదు. రక్షకుడు కావాల్సింది దుష్టుడికే, మంచోడు కాదు. ఆయన ఆ దుష్టుల్ని రక్షించడానికి వచ్చాడు. నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాడు. యేసయ్య మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఆయన చంపావు అనుకో, నా దగ్గరికి వచ్చే సారీ అని అంటే సరిపోతా. నేను ఎప్పుడు ఆ యొక్క సారీని యాక్సెప్ట్ చేయగలను తెలుసా? ఆ యొక్క సీన్ లో నాకంటూ అధికారం ఉంటే, నాకంటూ పాత్ర ఉంటే. ఈమె వ్యభిచారం చేసింది ఈ లోకములో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి ఇష్టపడుతుంటే యేసయ్య అన్నాడు తెలుసా, నేను నిన్ను క్షమిస్తున్నాను అంటాడు. యేసయ్య నేను నిన్ను క్షమిస్తున్నాను అంటానికి 2 కారణాలు. నెంబర్ 1, నువ్వు ఈ ప్రపంచంలో ఎవరి పట్ల పాపం చేసినా అది దేవుని పట్ల పాపమే. రెండవది, ఆ పాపాన్ని క్షమించగలిగేటువంటి అధికారము, హక్కు యేసయ్యకొక్కడికే ఉన్నది. ఎందుకనంటే ఆ పాపానికి వచ్చేటువంటి శిక్షను ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. ఈ యొక్క శ్లోకం చదువుకొని దాని యొక్క మీనింగ్ చూసుకొని ముగించుకున్నాం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం, తద్రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం.
ఓం శాంతి. సమస్త భారం మోసుకొని వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. వుడ్ యు లైక్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రావడానికి ఇష్టపడుతున్నాను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జీసస్ క్రైస్ట్, హి ఈస్ విల్లింగ్ టు క్లీన్ యువర్ కాన్షియన్స్ అండ్ హి ఈస్ విల్లింగ్ టు గివ్ యు ఎ న్యూ బిగినింగ్. ఆయన నీ యొక్క మనస్సాక్షిని పవిత్రపరిచి శుభ్రపరిచి నీకు ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. వుడ్ యు లైక్ టు కమ్ టు జీసస్? యేసయ్య దగ్గరికి వస్తావా? ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా కాలం క్రితం థాయిలాండ్ అనేటువంటి దేశంలో జరిగినటువంటి సంఘటన. థాయిలాండ్ లో కొంతకాలం క్రితం సైనికులు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. చాలా భయంకర పరిస్థితి ఉన్నది, కరువు. సైనికులు కూడా తుపాకీలు అమ్ముకొని బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక పనికి వెళ్ళి వచ్చినట్లయితే వాళ్ళ తుపాకీలు అన్ని ఉన్నాయా లేదో లెక్కేసుకునే వాళ్ళంట. 16 మంది ఒకసారి ఒక చిన్న డ్యూటీకి వెళ్ళి వచ్చారంట. వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి అంతా లెక్క పెట్టినప్పుడు ఒక పిస్టల్ తక్కువైందంట. కమాండర్ 16 మందిని నిలబెట్టి అడుగుతున్నారంట, ఈ యొక్క పిస్టల్ ఎవరు తీసుకున్నారని. ఎవరు మాట్లాడలేదంట. అప్పుడు ఆయన అన్నారంట, నేను 10 లెక్క పెడతాను, 10 లెక్క పెట్టే లోపల ఎవరు తీసుకున్నారు ఆ వ్యక్తి కనుక ముందుకు వస్తే ఆ వ్యక్తి ఒక్కరికే శిక్ష పడుతుంది, లేకపోతే మొత్తం 16 మందిని చెప్తాను అన్నప్పుడు ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. చివరికి 10 అనేటప్పటికి ఒక వ్యక్తి ముందుకు వచ్చి నిలబడ్డారంట. ఆ వ్యక్తిని కాల్చి కమాండర్ చంపేశారు. ఆ వ్యక్తిని పాతి పెడుతూ మిగిలిన 15 మంది సైనికులు ఎందుకైనా ఇటువంటి పని చేసామని తిట్టుకున్నారంట. పిస్తోల్ అమ్ముకొని బతుకుతావా దేశద్రోహి అని తిట్టి ఆయన పాతి పెట్టారంట. పాతి పెట్టిన తర్వాత మళ్ళీ ఆ యొక్క తుపాకీలన్నీ లెక్క పెట్టుకోవాలని ఆలోచనతో కమాండర్ చెప్పినప్పుడు ఆ తుపాకీలన్నీ లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైందంట, ముందు లెక్క పెట్టినప్పుడు పొరపాటున ఒకటి తప్పు లెక్క పెట్టారని. ఉండాల్సినవన్నీ కూడా ఉన్నాయి, ఆయన దొంగతనం చేయలేదు, కానీ మరి ఎందుకు చచ్చిపోయాడు? అప్పుడు వాళ్ళకి అర్థమైందంట, నేను గనక ముందుకు వెళ్ళకపోతే నాతో పాటు వీళ్ళందరూ చచ్చిపోతారు, నేను ముందుకెళ్తే వీళ్ళందరినీ రక్షించిన వాడిని అవుతాను. కనీసం ఆ ఉద్దేశంతో లెట్ మీ డై సో దట్ యు కెన్ లివ్, డై సో దట్ అదర్స్ కెన్ లివ్. నన్ను నేను అప్పగించుకుంటా, కనీసం నేను చేస్తా, వాళ్ళన్న బతుకుతారు. జీసస్ హి డైడ్ సో దట్ యు కెన్ లివ్, యు కెన్ లివ్. నువ్వు జీవించాలనేటువంటి ఉద్దేశంతో నీ చావుని ఆయన పొందడానికి ఇష్టపడ్డాడు. మై ఫ్రెండ్, ఇఫ్ యు వాంట్ టు థింక్ ఇట్ సీరియస్లీ యు కెన్ డూ ఇట్ నౌ అండ్ యు కెన్ ఆస్క్ జీసస్ టు కమ్ ఇంటు యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలోకి యేసుని రమ్మని నువ్వు ఆహ్వానించచ్చు. తలవంచుతా ప్రార్థన చేసుకున్నాం. మౌనంగా మనం ఒకసారి పరీక్ష చేసుకున్నాం. యేసయ్య మన మీద రాయి విసరడానికి రాలేదు. యేసయ్య మనల్ని వేలెత్తి చూపించి విసిగించడానికి రాలేదు. యేసయ్య మన యొక్క ఒంటరితనం నుంచి, మన యొక్క నిరాశల నుంచి, మన యొక్క బాధల నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన మనకు రక్షకుడుగా కాగలుగుటకు ఆయన మానవుడయ్యాడు. మానవాళి కోసం మానవ కళ్యాణార్థమై ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈ దినాన్న ఆ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే యేసయ్యతో ఈ మాట చెప్పు, యేసయ్య నువ్వు నన్ను ప్రేమించి నా పాపమునకు ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని కార్చి చనిపోయావు. యేసయ్య నా పాపాన్ని క్షమించు. యేసయ్య నా జీవితంలోకి రా, నాకు నూతన మనస్సాక్షినివ్వు, నాకు నూతన ఆరంభాన్ని ఇవ్వు. ఈ మాట చెప్తావా? యథార్థ హృదయంతో ఈ ప్రార్థన చేస్తే యేసయ్య కాదనేవాడు కాదు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ప్రభువా అన్నప్పుడు ఆయన క్షమించాడు. ఈ దినాన్ని నువ్వు యేసయ్య నువ్వు నా రక్షకుడు, నేను పాపిని ఈ మాట యథార్థ హృదయంతో చెప్పగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు ఒక నూతన ఆరంభాన్ని ఇస్తాడు. నీ ముందు నేను ఒక మతాన్ని ఉంచట్లేదు, నేను నీ ముందు ఒక వ్యక్తిని ఉంచాను. నీ ముందు నేను ఒక ఫిలాసఫీ ఉంచలేదు, నీ ముందు ఒక ప్రాక్టికల్ ఈవెంట్ ఉంచాను. అది నువ్వు అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేయి. మౌనంగా ఉందాం. ఆ సమయంలో నీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నట్లయితే దయచేసి పారిపోవద్దు, ఎదుర్కో, వాస్తవాన్ని ఒప్పుకో, ప్రార్థన చేయి. నీకొచ్చిన మాటలు మాట్లాడు, నీకొచ్చిన ప్రార్థన చేయి, నీకొచ్చిన భాషలో యేసయ్యతో మాట్లాడు. దయచేసి పారిపోవద్దు, దాన్ని ఎదుర్కో. మీరు ఎవరైనా యేసుక్రీస్తుని ఈ దినాన్న మీ యొక్క రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే ఈ చిన్న ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్య నేను పాపిని, నేను ఒప్పుకుంటున్నా. యేసయ్య నన్ను ప్రేమించి నా కోసం నువ్వు చనిపోయావని నేను ఒప్పుకుంటున్నా. యేసయ్య నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. మీరు ఇటువంటి ప్రార్థన కొంతమంది చేశారని నేను నమ్ముతున్నాను. జీవు ఇటువంటి ప్రార్థన తొలిసారిగా ఈ దినాన్ని నువ్వు చేస్తున్నట్లయితే, ఈ దినాన్ని నువ్వు చేసినట్లయితే నీ హస్తాన్ని ఒకసారి ఎత్తి చూపించు. నేను నీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. నేను పాపిని ఒప్పుకొనొచ్చు, యేసయ్య నా రక్షకుడిగా స్వీకరిస్తూ ఈ దినాన్ని నేను ప్రార్థన చేసే తొలిసారిగా అని మీరు ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడుతున్నట్లయితే మిగిలిన వారు తల ఉంచుకొని కళ్ళు మూసుకొని అదే విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎవరున్నారా? థ్యాంక్ యూ కదా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులెత్తిన వాళ్ళు పెంచండి. ఇంకెవరున్నారా? నేను ఇంకొక అవకాశం ఇచ్చి నేను ముగిస్తాను. ఇంకెవరు ఉన్నట్లయితే మీ యొక్క హస్తాన్ని ఎత్తి చూపించండి.
యేసయ్య మన కోసం చనిపోవడానికి ఆయన సిగ్గుపడలేదు, భయపడలేదు. ఆయన నువ్వు తప్పు చేసావని తెలుసు కూడా నీకు బదులుగా ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నిన్ను ప్రేమిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తిని నీ రక్షకుడిగా, నీ స్నేహితుడిగా స్వీకరించడం అనేటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అటువంటి నిర్ణయం నువ్వు ఇవాళ తీసుకున్నట్లయితే నేను నిన్ను అభినందిస్తున్నాను. ఐ వాంట్ అప్రిషియేట్ యూ, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ. అటువంటి నిర్ణయం తీసుకుంటే ఇది నన్ను ప్రార్థన చేసి చేతులెత్తి చూపించినట్లయితే మీరున్న చోట ఒకసారి లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఎవరైతే ఈ దినాన్న యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరిస్తూ ప్రార్థన చేశారో, ఎవరైతే చేయెత్తి చూపించారో వాళ్ళు ఒక్కసారి ఉన్న చోట లేచి నిలబడండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. లేచి అదే విధంగా నిలబడండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. ఒకవేళ మీరు చేయి ఎత్తకపోయినా నిర్ణయం తీసుకున్నట్లయితే లేచి నిలబడండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ నీ బిడ్డలతోగా నిన్ను తమ రక్షకుడిగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన నీకు వందనాలు, నీకు స్తోత్రం. నువ్వు మంచి దేవుడు ప్రభా. ఎంత మంచి దేవుడు అంటే మేము పాపులమని తెలుసు కూడా మీరు మమ్మల్ని ప్రేమించారు. అంత మంచి దేవుడు ప్రభా. అంతేకాకుండా మా